కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు ప్రధానంగా సమస్యలు పెండింగే ఉన్నాయి. పోయినసారి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా ప్రయత్నం చేసిన అప్పుడు కూడా కాలని. కానీ ఇక్కడ ఏంటంటే మీలో కూడా సమస్యలు ఉన్నాయి. కొంచెం అవి సర్దుబాటుగా చేసిపోతే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు చేయలేను, మళ్ళీ చేయలేను. కలెక్టర్ గారు పోయినా ఒక కలెక్టర్ వచ్చినా చేయలేరు. మనకి ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే మనం కూడా అడ్జస్ట్ కావాలి. 30 సంవత్సరాలు ఎట్లా ఇప్పుడు అట్లే ఉండాలంటే మన వాళ్ళు చాలాసార్లు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు నేను గతంలో కూడా చెప్తా వచ్చిన. అందుకే ఇప్పుడు ఓపెన్గా చెప్తా ఉండేది ఏంటంటే మీకు కొంచెం పడదలు ఎక్కువ, అది కూడా తెలుసు నాకు ఆ విషయం. కానీ కొన్ని వదలకపోతే ఈ సమస్యలు మీతో అయిపోయినారు, మేము కంటే ముందు ముస్లింలు అయిపోయినారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు మళ్ళీ మీ పిల్లలకు కూడా అదే సమస్యలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఓట్లకు వచ్చినా లేదా మీ దగ్గరకు వచ్చినా నేనైతే ప్రత్యేకంగా ఓట్ల కానీ చాలాసార్లు వస్తుంటా. ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు ఈ విషయాలు చెప్పడం తప్ప పరిష్కారం కావడంలే, అవునా? సో ఆ పరిష్కారాలు కావాలంటే అధికారులు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు, చేయించుకుందాము. ఇప్పుడు చేయలేకపోతే ఇంకా మళ్ళీ చేయడం కష్టము. అందరూ ఒకటే రకమైన దృష్టి పెడతారనేది అనుకోవద్దండి. మనత్వంతో ఆలోచన చేసే అధికారులు ఉన్నారు బాగా. ఈరోజు ఈ హాస్టల్ వచ్చిందంటే సుధాకర్ రెడ్డి ప్రధాన కారకుడు, గుర్తుపెట్టుకోండి. నాకని కూడా చాలా కష్టపడినాడు పాపం. మన నియోజకవర్గంలోనే చెంచులాంటి 48 గ్రామాలు ఉంటే మనకి 4 వచ్చాయంటే అర్థమే. మన శ్రీశైలం నియోజకవర్గానికి సుధాకర్ రెడ్డికి, రఘురామరెడ్డికి, వీళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. సో ఇటువంటి చేయడానికి మంచి అధికారులు ఉన్నారు. కానీ మనం కూడా సహకరించిపోతే కొన్ని సమస్యలు పరిష్కారం కావు. చాలా మంది నాయకులు అన్ని చేసేస్తాంలో చెప్తారు. నేను ఏదో చెప్పలేదు, నాయకు లేదు, నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం పోతాడు. అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదని చెప్పిపోతుంటాం, అంతే కదా. సో అది ఉంది కాబట్టి మీరు కూడా ఇన్నిసార్లు మమ్మల్ని అవకాశం ఇస్తున్నారు. 10 ఎలక్షన్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిపించారు మా ప్రజలు మమ్మల్ని. అదే మా వాళ్ళకు ఉండే నమ్మకం. ఏదంటే చేస్తామని చెప్తాం, కాదంటే కాదని చెప్పేస్తాం, మొమ్మాటం ఏమి ఉండదు. సో అది వాళ్ళకి బాగా అలవాటు. సో మీరు కూడా రేపు పొద్దున ఈ భూ పరిష్కారం, ఇప్పుడు ఆర్డీఓ గారు ఆయన తొందరలో రిటైర్డ్ అవుతారు, కొత్త ఆర్డీఓ వస్తారేమో, ఎంఆర్ఓ గారు ఉన్నారు. మీరు ప్రత్యేకంగా మిగతా విషయాలు వేరమ్మా. కలెక్టర్ గారు అంటే జిల్లా అంతా చూసుకుంటూ ఉంటారు కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఆమె స్పందిస్తారు, మనకు సాయం చేస్తారు. లోకల్గా ఎంఆర్ఓ, తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ మీరు ప్రత్యేకంగా ఈ విషయం మీద దృష్టి పెట్టండి. కూర్చుందాం, 1-2 కాకుండా 4-5 మీటింగ్లు అయిన చేసి ఇక్కడగా ఈసారి పూర్తి స్థాయిలో వీళ్లకు ఈ భూ సమస్య పరిష్కారాలు పోవాలా. ఎందుకంటే వాళ్ళ పేట లేవు, అవి వాళ్ళకి అలాట్ చేసింది ఒకటి, భూమి మీద ఫిజికల్గా ఉండేది ఒకటి ఉన్నారు. సో ఈ సమస్యలతో పాస్బుక్లు సక్రమంగా లేవు వాళ్ళకు. వెళ్ళి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పర్సనల్గా కూర్చుంటాము, నేనే కాదు అధికారులు కూడా తీసుకొస్తాము. 1-4 సార్లు ఇక్కడ మీటింగ్ పెడతాము. ఈసారి ఖచ్చితంగా మీ పరిష్కారాలు చేస్తాము, కానీ మీ సహకారం ఉండాలి. అది లేకుంటే చేయడానికి రాదు. పాపం గతంలో ఈ మధ్య చాలామంది చెంచులు వ్యవసాయం సొంతంగా కూడా చేసుకుంటున్నారు. చాలా గతంలో మన ట్రాక్టర్లు కూడా ఇచ్చాం చెంచులకు. బిల్డింగ్ని మేము మా చేతుల మీదుగా ఇనాగరేట్ చేయాలి.
సత్వరమే ఆ పని మంచిగా చాలా క్వాలిటీ వర్క్ చేయాలి అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్తూ ఉన్నాను. మరొక 2 శాంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ మనం ప్రారంభించుకుందాం. ఎడ్యుకేషన్ టీమ్కి, ఇంజనీరింగ్ టీమ్కి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మాస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు, ఎందుకంటే చెప్పారు ఇప్పుడు 25 మందిది 125 మంది పిల్లలతో చాలా చక్కగా చెప్తున్నారు అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ పైన, మన టీచర్స్ పైన ప్రజలకు ఉన్న నమ్మకం. ఎందుకంటే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ మన దగ్గర ఉంటారు ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే. వాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ మీకు ఇస్తున్నారు అంటే చాలా సంతోషం. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న పనిని కూడా, ప్రజలకు అవసరమైన ప్రతి చిన్న పనిని కూడా చాలా మెటికులస్గా ఎప్పుడు పర్ష్యూ చేస్తూ ఆ నీడీ పీపుల్ ఎవరున్నారో వాళ్ళకి సత్వర సహాయం అందించాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏ చిన్న విషయాన్నైనా ఇమీడియట్గా మేము అధికారులు చేయాల్సిందైతే మా దృష్టికి తీసుకొస్తారు, సర్చ్ చేసే పని అయితే వెంటనే చేస్తారు. అదేదన్నా కావచ్చు. ఈ మధ్యన హెవీ రెయిన్స్లో ఏ ఒక్క పర్సన్ కూడా మిస్ అవ్వకూడదు అని సార్ చెప్పారు. రెండోసారి మళ్ళీ సర్వే చేయించి మేము డ్యామేజెస్ అన్నీ ఎంటర్ చేసాం. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు స్వయంగా వాళ్ళ అకౌంట్స్లో, అది హట్ పోయిందా, సగం ఇల్లు పోయిందా, ఏ విధంగా పోయిందా అన్నది కాదు, చిన్న డ్యామేజ్ అయినా కూడా వాళ్ళ అకౌంట్స్లో 10,000 రూపాయలు ఈరోజు అందించారు అంటే అది గౌరవ ఎమ్మెల్యే గారు. ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అన్నది సార్ ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, సత్వరమే పడ్డాం. అలాగే చాలా మేజ్ డ్యామేజెస్ ఎక్కడెక్కడన్నాయో అవి కూడా మనం వెంటనే మనం ఎన్యూమరేట్ చేసి పెట్టాం. సో అందుకని అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం అయ్యి ఏదైనా పని చేస్తే ఏ విధంగా మంచి ఫలితాలు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఇదంతా మనం ఆలోచించుకొని మరింత ముందుకు వెళ్ళాలి ప్రజల భాగస్వామ్యంతో అన్నది తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.